బయటకు తీసుకొచ్చి అరెస్టులు కూడా చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు చంద్రబాబును జైలుకు కూడా పంపింది. రెండో స్కామ్ అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్. అసైన్డ్ భూములు అన్నది ఎవడు కొనకూడదు, ఎవడు అమ్మకూడదు. ఇది చట్టం. ఈయన బినామీలు కొనడము, కొనిన తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం, ఇది స్కాము. అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్. ఎప్పుడైనా చూసినారు చూడండి ఒకసారి. రింగ్ రోడ్ కరెక్ట్గా ఆయన హెరిటేజ్ భూములకు వచ్చేసరికి ఇట్లా పోతుంది పక్కకు. హెరిటేజ్ భూములు కట్టపోతుంది పక్కన. ఉచితం పేరుతో కోట్ల రూపాయలు ఇసుక స్కామ్. గవర్నమెంట్కి సంవత్సరానికి 750 కోట్లు, మా హయాంలో సంవత్సరానికి 750 కోట్లు ఇసుకలో డబ్బులు వస్తే 5 ఏళ్ళకు కలిపితే కనీసం 3500 కోట్లు గవర్నమెంట్కి రావాల్సింది. ఈయన ఉచితం పేరుతో గవర్నమెంట్కి రావాల్సింది రూపాయి రాకపోగా లెఫ్ట్ రైట్ సెంటర్ స్కామ్ చేసినాడు. శాండ్ ఈరోజు కూడా చేస్తూనే ఉన్నాడు అదే శాండ్ స్కామ్ ఉచితం పేరుతో. అది ఇంకొక స్కామ్. ఫైబర్ నెట్ స్కామ్ అనేది ఇంకొకటి. అర్హత లేని బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడు కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టి 100 కోట్లు ఇచ్చిన స్కామ్. బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడికి కాంట్రాక్ట్ అప్పచెప్పి 100 కోట్ల రూపాయలు చేసిన స్కామ్ ఫైబర్ నెట్. ఇంకొక స్కామ్ లిక్కర్లో ఎంఆర్పి